అందరికీ శుభాభివందనం. ధనుష్ అప్పుడే 50 చిత్రాలు పూర్తి చేసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తన మొదటి చిత్రంని నేను నా స్నేహితులతో తమిళంలో చెన్నైలో ఒక థియేటర్లో చూశాను. అలానే తన రెండో చిత్రంను కూడా చూశాను. 22 ఏళ్లలో 50 అంటే తను స్థిరంగా సంవత్సరానికి సుమారు 2 నుంచి 3 చిత్రాలు చేసుకుంటూ పోయారనే చెప్పాలి. అలానే తన సొంత నిర్మాణ సంస్థను పెట్టి శివకార్తికేయన్ లాంటి ప్రతిభను కూడా వారు పరిచయం చేసి కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చున్నారు. అలానే పాటలు వ్రాయడం, పాడడం ఇదంతా ఒక భాషలోనే కాకుండా నేరుగా హిందీ చిత్రాలు కూడా చేసి అలానే హాలీవుడ్ చిత్రాల్లో కూడా చేయడం గమనార్హం. ఇప్పుడు తన 50వ చిత్రానికి తనే కథను తయారు చేసుకుని మొదటిసారి దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకుని చేసిన చిత్రం రాయన్. సాగే ముందు ఒక చిన్న విన్నపం. మీకు తెలిసిందే, పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్లో చిత్రం చూసి వచ్చిన తరువాత కలిగిన అనుభూతిని ప్రసన్నం చేసుకుని తెలుగు భాషలోని మాధుర్యాన్ని నా జ్ఞానానికి మించి నిర్మలమైన మనసుతో పూర్తి నిష్ఠతో చిత్ర విశ్లేషణ రూపంలో కళాత్మకంగా మీ ముందుకు తెచ్చే ప్రక్రియ ఇది. ఈ భావం మీకు కూడా వీక్షిస్తున్నప్పుడు వింటున్నప్పుడు కలగాలన్నది నా ఆకాంక్ష. మా ఈ వీడియోలను ఎక్కువ మందికి చేరువ చెయ్యాలంటే మీరు మూకమ్మడిగా ప్రేమతో లైక్లు గుద్దేయాలి. అలానే ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే అద్దరిపోతుంది. ఇక విశ్లేషణలోకి వెళ్తే, రాయన్ ట్రైలర్ చూసినప్పుడే కొంచెం మూసకతే, కథనంలో కూడా పెద్దగా ఏముండదని అనిపించింది. ఏమి చూస్తాంలే అనుకోనున్నాను. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ చిత్రంకి రాత్రి ఆటకు టికెట్ కొనుక్కొని తర్వాత దానిని రద్దు చేసుకుని మరీ వెళ్ళి రాయన్ చూసొచ్చాను. ఇప్పుడు కథకుడుగా ధనుష్ ఏమి చెప్పాలనుకున్నాడు, ఎలా చెప్పాలనుకున్నాడు అంటే కథనం, తను నటిస్తూ ఇతర నటీనటులను నటింపచేస్తూ అన్నింటిలోనూ రాణించారా లేదా అని చూద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే, కథకుడిగా ధనుష్ మనం చాలా చిత్రాలు చూసిన పాత కథల్లో నుంచి కథనే రాసుకున్నారు. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అందులోనూ తల్లిదండ్రులు లేని వారికి అన్నీ తానే చేయటం, ఇదంతా నేర సామ్రాజ్యంలో పెట్టి చేశారు. తరచూ ఇలాంటి చిత్రాలు మనం కథానాయకుడు తనకు మీరి పరిస్థితుల వల్ల ఆ నేరాల సుడిగుండంలోకి లాగబడి తను ఆ నేర సామ్రాజ్యంలో ఒక వర్గమై ప్రజల ప్రక్కన నిలిచే నాయకుడవుతాడా, లేక ఆ సామ్రాజ్యాన్ని పూర్తిగా భూస్థాపితం చేసి ప్రజలందరినీ సురక్షితం చేసి దేవుడవుతాడా అనేలాగే ఉంటుంది. అక్కడే కథకుడుగా ధనుష్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఇది ప్రజల కొరకు పోరాడే కథలా కాకుండా కేవలం తను, తన కుటుంబం వారికి ఆ నేరాల పరిస్థితుల వల్ల జరిగే సంఘర్షణ వలయంలో చిక్కుకొని ఎలా బయటపడతారు, పడితే కుటుంబమంతా ఒక్కటిగా బయటపడతారా, లేక అనర్థాలు కూడా జరుగుంటుందా అనేదే కథ. ఈ కథలో మంచి బరువైన భావోద్వేగాలకు ఆస్కారం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇక కథనంతో ఎంత మాత్రం వాటిని ఆ చిత్రంలోని పాత్రలు అనుభవించేలా చేసి మనకు కూడా అనుభూతిని కల్పించేలా చేస్తారని చూడాలి. మొదటి సగంలో ఆ కథనంలో ఒక దర్శకుడిగా ధనుష్ గారు చాలా బాగా చేశారనే చెప్పాలి. పలు పాత్రలను తొందరపడకుండా కావాల్సిన సమయం తీసుకుని పరిచయం చేసి చెప్పే కథను దాటి ఎలాంటి అనవసర సన్నివేశాలు పెట్టకుండా ఒక్కొక్క సన్నివేశం తర్వాత సన్నివేశంతో ముడిపెట్టి కథను ముందుకు సాగిస్తూ కావాల్సిన భావోద్వేగాలను చిగురిస్తూ అవసరమైనంత ఉద్రిక్తతను కల్పిస్తూ విరామానికి ముందు రంజింపచేసేలా ఒక మంచి సంఘర్షణ పెట్టి దానికి తగ్గట్టు పోరాట చిత్రీకరణ ఉద్రిక్తంగా ఉండేలా చేశారనే చెప్పాలి. మనకు మరుసగంలో ఇంకా కథ ఉందని తెలిసేలా చేసి మిగిలిన ప్రధాన ప్రతినాయకుడితో పెద్ద పోరాటమే ఉంటుందని ఊహించేలా చేసి ఆ ఆలోచనతో విరామంలో చిత్రాని కోసం ఎదురుచూపు కలిగేలా చేశారు. రెండో సగంలో కూడా కథనంతో కావాల్సిన ఉద్రిక్తతను కల్పించారని చెప్పాలి. కథానాయకుడికి ప్రతినాయకుడికి మంచి సంఘర్షణకు బీజం వేసి సాగుతుండగా ఇంకొక సంఘర్షణకు కూడా దారితీసేలా చేసి చాలా బరువైన భావోద్వేగాలను ఉచ్చస్థితికి తీసుకెళ్లారనే చెప్పాలి. మనకు ఆ రెండవ సంఘర్షణ తెలుసులే అని అనిపించినా చూపించిన విధంగా అయితే ఊహించుకోం, కొంచెం సహించలేం కూడా. కొన్ని పాత్రల మీద విపరీతమైన అసహ్యం కలుగుతుంది. అలానే ముగింపులో అంతే విపరీతత తీవ్రతతో కొంచెం అవాకయ్యేలా పెట్టి ముగించారు. అంతా బాగానే ఉంది, కానీ ఏదో కొంచెం వెలితైతే ఉనింది. ఏంటి అని వెతుకుతుండగా ఎక్కడో కొంచెం భావ సందిగ్ధత ఏర్పడిందనిపించింది. అది కథకుడు అలా జరగాలనే పెట్టారా, లేక అది నాకు మాత్రమే జరిగిందా అని చూడాలి. అది నాకెందుకు ఏర్పడిందంటే, నాకు తెలిసి ఇన్ని పాత్రలను పెట్టడంతో అన్ని పాత్రల రూపకల్పనను బాగా చేయడంతోనూ మనకు రెండవ సగంలో ఆ రెండవ సంఘర్షణ తర్వాత కావాల్సిన సమయాన్ని తీసుకోకుండా కొంచెం తొందరగా ముగించేశారేమో అనిపించింది. ఆ తొందరపాటులో ఆ రెండవ సంఘర్షణలో పుట్టిన భావాలకు కావాల్సిన ముగింపు దొరకలేదేమో అనిపించింది. కొంచెమన్న సంభాషణ రూపంలో సంఘర్షణ జరిగిన పాత్రల మధ్య ఒక నాటకీయత పెట్టి ఉండి ఈ చిత్రంలో ఆ సంఘర్షణకు ఎలాంటి తీర్మానం ఇచ్చారో అదే పెట్టి ఉన్నా
మనకు కలిగిన భావోద్వేగానికి సరైన ముగింపు ఉండేదనిపించింది. అలానే కథానాయకుడు కన్నా ప్రతినాయకుడిని శక్తిహీనుడిలా చూపించడం వల్ల జరగాల్సిన దానికోసం వేచి చూస్తున్నట్లుగా ఉంటుందే తప్ప మనం కోరుకున్న ఆ భావోద్వేగమైతే కలగదు. అందుకే ఆ వెలితి ఇంకా పెరిగిందనే చెప్పాలి. అయినా ధనుష్ గారు తన మొదటి దర్శకత్వంలో విపరీతంగా విజయవంతమయ్యారనే చెప్పాలి. కథనంలోనూ నటీనటుల చేత చేయించుకున్న నట ప్రదర్శనలోనూ ఛాయాగ్రహ పనితనం అలానే సంగీత బ్యాక్గ్రౌండ్ స్కోర్లను తెప్పించుకోవడంలోనూ అన్నింటిలోనూ రాణించారని చెప్పాలి. ఈ చిత్రంలో సందీప్ కిషన్, తనకు జోడీగా నటించిన అపర్ణ బాలమురళి గారు, అలానే చెల్లెలుగా నటించిన తుషార విజయన్ గారు మాత్రం నటనలో చెలరేగిపోయారనే చెప్పాలి. అందరూ బాగా చేశారు. అలానే ప్రతినాయకుడు ఎస్జే సూర్య గారికి కుడి భుజంలా ఉన్న దిలీపన్ అనే అతను కూడా చాలా బాగా చేశారు. అలానే ఇంకొక తమ్ముడుగా చేసిన కాళిదాస్ జయరాం గారు కూడా బాగానే చేశారు. ఇక సెల్వరాఘవన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎస్జే సూర్య గారు వారి సామర్థ్యాలకు అనుగుణంగానే బాగా చేశారు. ప్రకాష్ గారే ఈ చిత్రంలో అన్నింటికీ బీజం వేసే పాత్ర. ఆశ్చర్యం ఏందంటే ఇందులో వరలక్ష్మి గారు నటించారు. నాకు మాత్రం అది తనేనా లేకపోతే ఇంకెవరనో అని ఆలోచించాల్సి వచ్చింది. అంత సన్నగా ఉన్నారు, కానీ చిత్రంలో ఉన్నారు, కానీ పెద్దగా ఏం పాత్ర లేదు తనది. చివరిగా దర్శకుడిగా ఇంతలా చేస్తున్నా ఇంకా తన నటనతో తన పాత్రలో ఉన్న ఒక తీవ్ర భావంతో కావాల్సిన భావ ఉద్రిక్తను కల్పిస్తూ మెప్పించారనే చెప్పాలి. తను ఇంతకుముందు చేస్తున్న పాత్రలాగే ఉన్నా చూసేసిన భావమైతే ఉండదని చెప్పాలి. నాకు తెలిసి ధనుష్ గారి పోరాట సన్నివేశాలను తీసేస్తే తను నాటకీయత ఉన్న సన్నివేశాల్లో ఉన్నది చాలా తక్కువ. నాకు తెలిసి అందువల్లే తను ఇంతమంది నటీనటులను పెట్టుకుని చేయించుకున్నారనిపిస్తుంది. తను లేకుండా పూర్తిగా చిత్రదర్శకుడిగా చిత్రాలు చేసే అవకాశం ఉందనిపిస్తుంది. మొత్తానికి ధనుష్ గారు తన 50వ చిత్రానికి తానే దర్శకుడై చేయడంలో విజయవంతమయ్యారనే చెప్పాలి. ఇంకొక చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాము. ఇట్లు తేట తెలుగులోని విశ్లేషణలు చెప్పే మీ ఏకైక ప్రియమైన తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.